మూసీ ముంపు వైఫల్యం ఎవరిది అన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు దీని మీద ఒక కథనం చూద్దాం. మూసీ నది ఉప్పొంగింది. చరిత్రలో తొలిసారి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మునిగిపోయింది. గతంలోనూ హైదరాబాద్లో కుండపోతగా వర్షాలు కురిశాయి, కానీ ఎప్పుడు ఎంజీబీఎస్ మునగలేదు. 2020లో 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మూసీ ఉప్పొంగింది, కానీ మూసీ తీరంలో కాలనీల్లోకి వరద రాలేదు. ఈసారి ఎందుకు వరద అంతలా ముంచెత్తింది? అసలు ఏం జరిగింది? మూసీ నది మీద నిజాం కాలంలోనే కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ జంట జలాశయాలను మూసీ వరద నుంచి నగరాన్ని కాపాడేందుకు నగర ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చేలా నిర్మించారు. ఏడాది భారీగా వర్షాలు కురిశాయి. ఆగస్టులోనే 2 జంట జలాశయాలు నిండిపోయినాయి. గేట్లు కూడా ఓపెన్ చేశారు. సెప్టెంబర్ 25 అంటే వరదలు వచ్చిన ముందు రోజు వరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు నిండి ఉన్నాయి. ప్రాజెక్టు నిర్వహణ చూసే అధికారులు ఇట్లాంటి సమయంలో అప్రమత్తంగా ఉంటారు. రిజర్వాయర్ ఫుల్గా ఉంటే దాని ఎగువన చిన్న వర్షం వచ్చే సూచన ఉన్న వెంటనే డ్యామును ఖాళీ చేస్తారు. పైనుంచి వచ్చే వరకు అనుగుణంగా ముందే డ్యాము నుంచి నీటిని దిగువకు వదులుతారు. కానీ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ విషయంలో వీటి నిర్వహణ చూస్తే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు చూస్తారు. వాళ్ళు నిర్లక్ష్యం వహించారు, పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు తెలంగాణకి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాలో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని, ఆకస్మిక వరదలు వస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది కూడా. మూసీ క్యాచ్మెంట్ ఏరియా అయిన వికారాబాద్ జిల్లాకి క్లౌడ్ బరస్ట్ వార్నింగ్ ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని రిలీజ్ చేయలేదు. ఐఎండీ చెప్పినట్టే సెప్టెంబర్ 25, 26 తేదీలో వికారాబాద్ జిల్లాలో కొండపోతగా వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు వచ్చాయి. ఎగువ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి భారీగా వరద పోటెత్తింది. ఆకస్మిక వరదలు వచ్చాక స్పందించిన అధికారులు ఒక్కసారిగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తి దాదాపు 35,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో మూసీ గతంలో ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. ఎంజీబీఎస్ని జలమయం చేసింది. మూసీ తీర ప్రాంతాలను ముంచేసింది. అంతేకాదు గేట్లు ఎత్తే ముందు పరివాహక ప్రజలకు ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదు. అందువల్లే వరద వచ్చే వరకు కాలనీలోని ప్రజలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఎండీ క్లౌడ్ బరస్ట్ ఇచ్చినప్పుడే అధికారులు అప్రమత్తమై హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి ముందే నీరు వదిలితే వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఆకస్మిక వరదలు వచ్చిన కొంత డ్యాంలో నింపి మిగతా వరద మూసీలోకి వదిలే అవకాశం ఉంది. ఇంత ప్రమాదం జరిగేది కాదు అన్నటువంటిది కొంతమంది తెలంగాణ వాదుల యొక్క వాదన.